నన్ను క్షమించు పార్థు. మా అమ్మ చేసిన తప్పు వల్ల మీ డాడా నీకు దూరమయ్యారు. అది మా తప్పే. పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేము. కానీ మా వల్ల తప్పు జరిగింది కాబట్టి మిమ్మల్ని క్షమాపణ కోరడానికి వచ్చాను. నేను పగతో రాలేదు, ప్రాయశ్చిత్తంతో వచ్చాను. నీలాంటి రాక్షసులు మారిపోతే అందరికీ సంతోషమే. కానీ నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు. నీ బతుకేదో నువ్వు బతుకు, వెళ్ళు. నేనిలా మారడానికి కారణం మీరే సార్. మీ తప్పు లేకుండా మీరు జైల్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను. అప్పుడు మీరు నా మీద కోపాన్ని పెంచుకోలేదు. మనిషి ఎలా ఉండాలో మీరు నాకు చెప్పారు. తర్వాత బానమ్మ నా మంచి కోసం తను ఎన్నో మంచి మాటలు చెప్పింది. అవన్నీ ఆలోచించాకే నాలో మార్పు వచ్చింది సార్. మీరు బానమ్మ నాకు దైవంతో సమానం. అయ్యో, ఏంటి బాబు ఇది? లేదు సార్, నేను ఈరోజు మనిషిని అయ్యానంటే దానికి కారణం మీరు. అందరూ బాగుండాలి సార్. అవును, బానమ్మ ఎక్కడ సార్? భాను లేదు బాబు. తనెప్పటికీ తిరిగి రాదు. ఈ ఇంటిని, ఇంట్లో అందరినీ వదిలిపెట్టి శాశ్వతంగా పైలోకాలకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఈ ఇల్లు దేవతలేని దేవాలయమైందా? కానీ దెయ్యం మాత్రం ఇదే ఇంట్లోనే ఉంది. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా ఇంటికొచ్చి మా గురించే మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోకు. అమ్మగారు, మీరంతా గొప్పవాళ్ళు. నేను మీ ఎవరినీ ఏమీ అనడం లేదు. కానీ ఇదిగో ఈ నీలిమ ఉంది కదా, తనకి మాత్రం ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. మీ అందరితో బతికే అదృష్టమే లేదు. అసలు మీ కుటుంబం ఇలా అవడానికి, మీరందరూ బాధపడ్డానికి, పార్థు తండ్రి చనిపోవడానికి కారణం ఆ విష్ణుమూర్తి అయితే అతని వెనకుండి నడిపించింది ఈ నీలిమ. వీళ్ళిద్దరూ పనిన కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఇన్ని కాదు. దానికి నేను మా అమ్మే సాక్ష్యం. వాసుదేవరావు గారిని అనవసరంగా జైల్లో ఇరికించింది, ఆయన మీద కేసులు మోపింది, అన్నీ చేసింది ఈ నీలిమనే. విష్ణుమూర్తి చచ్చి బతికిపోయాడు. ఇది మాత్రం ఇంట్లో ఉండకూడదు. మీలాంటి మంచి వాళ్ళతో కలిసి బ్రతికే అర్హత దీనికి లేదు. ముందు దీన్ని బయటికి తోసేయండి. రౌడీజం వదిలేయాలనుకున్నాను, కానీ నీలిమను మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నాను. నిన్ను ఈ నీలిమ అంతా చూసే వరకు నేను నిద్రపోను. వద్దు, నా మాట విను. తప్పు చేసింది వాళ్ళ మావయ్య విష్ణుమూర్తి. దానికి తగిన శిక్ష ఆయన అనుభవించాడు. ఇప్పుడు మా ఎవరికి పగులు ప్రతీకారాలు లేవు. నువ్వు కూడా మారానని చెప్పావు కాబట్టి మారిన మనిషిలా బ్రతుకు. మా ఇంట్లో మనిషి మీద నీ ప్రతాపం చూపిస్తానన్నా, నీలిమకి అపకారం తలపెడతానన్నా సరే, ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. ఈ నీలిమ మీ అందరినీ మాయ చేస్తుంది. తన మాటలు మీరెవరూ నమ్మకండి. అమాయకంగా కనిపించిన తను తేనె పూసిన కత్తి లాంటిది. ఏ క్షణమైన మిమ్మల్ని బలి తీసుకుంటుంది. అది దాని నిజ స్వరూపం. చూడజయ్, నువ్వు నీలిమ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మా ఇంట్లో మనిషి గురించి నువ్వు ఇలా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. మర్యాదగా బయటకెళ్ళు. అది కాదు పార్థు, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. నువ్వు నీలిమ మీద కోపంతో వస్తే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నీలిమ ఏంటో మా అందరికీ తెలుసు. తనకి మేమందరం అండగా ఉన్నాం. తన విషయంలో నువ్వొక్క మాట జారినా సరే మర్యాదగా ఉండదు. వెళ్ళిపో. ఒరేయ్, ఇప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉందిరా. ఇంతకు ముందే నోరు తీపి చేసుకుని ఇంకా ఏ గొడవలు రాకూడదని అందరం అనుకున్నాము.
అనుకోగానే నువ్వు ప్రత్యక్షమయ్యావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళరా. చూడు అజయ్, నా వల్ల నువ్వు మారాను అన్నావు. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇంకొక్క మాట మాట్లాడుకుంటా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తప్పకుండా వెళ్ళిపోతాను సార్. మీ మాటను దాటి నేనొక్క మాట కూడా మాట్లాడలేను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నీలిమ మాత్రం మనిషి రూపంలో కనిపించే రాక్షసి, నవ్వుతూ నరకాన్ని చూపించే పిశాచి. ఇలాంటి వ్యక్తిని నమ్మడం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. కానీ నేను వదలను. నీడలా తనని కనిపెడతాను. మీకు ద్రోహం చేయాలనుకుంటే మాత్రం నేను వదిలిపెట్టను. అప్పుడు మీరెవరు చెప్పినా కూడా నేను దాన్ని వదలను. ఏంటమ్మా, నేను అమ్మను అంటే నీకింకా నమ్మకం కలగడం లేదా? నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డవి. నా మీద అనుమానంతో చూస్తుంటే ఈ అమ్మ మనసు తట్టుకోగలదా చెప్పు? నీ చెయ్యి పట్టుకుని నడక నేర్పించింది నేనేనమ్మా. నన్ను కూడా నమ్మలేకపోతున్నావా? చెల్లి, నువ్వు ఇంకా మమ్మల్ని ఇలా అనుమానంగా చూస్తుంటే ఈ గుండె తట్టుకోలేదమ్మా. నువ్వు ఎప్పుడెప్పుడు మన ఇంట్లో అడుగు పెడతావా అని ఆశతో వచ్చాము. నువ్వేమో ఇలా అనుమానంగా చూస్తున్నావు. మాకు చాలా బాధగా ఉంది. సరే, నా చిన్నప్పుడు జరిగినవి ఏవైనా 1-2 ఇన్సిడెంట్స్ చెప్పండి. అదేనమ్మా, ఒకరోజు నేను పులిహోర కలుపుతుంటే పోపు వేయకుండానే నువ్వు తినేస్తానని మారం చేశావు. నేను నీకు అలాగే తినిపించేశాను, నువ్వు కూడా తినేశావు. గుర్తొచ్చిందా? హేయ్, పులిహోర కబుర్లు కాదే, పాపకి చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చెప్పమంటుంది. అంటే ఏదో ఒకటి తనకు గుర్తొచ్చేలా చెప్పాలి. నువ్వు ఉండు, నేను చెప్తాను కదా. నేను నిన్ను చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్తుంటే నేను సైకిల్ మీద వెళ్తానని మోరం చేశావు. అలాగే నేను నీకు చిన్న సైకిల్ కొనిచ్చాను. నువ్వు తొక్కుంటూ వెళుతున్నావు. ఇంతలో ఎదురుగా కుక్క వచ్చింది. అది అరిచేసరికి నువ్వు భయపడిపోయి పక్కనే ఉన్న కాలువ గట్టు గుద్దేశావు. అప్పుడు నీ కాలికి దెబ్బ తగిలింది. నా కళ్ళమ్మ నీళ్లు వచ్చాయి. అప్పుడు నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 300 రూపాయలు బిల్లు వచ్చిందమ్మా. ఇప్పుడు గుర్తొచ్చిందా? అసలు తమ్ముడు ఏమనుకుంటున్నాడు? అది రాధ కాదు, కీర్తి అని వాళ్ళు వచ్చి చెప్పారు కదా. ఇంకా పరీక్షలు పెడతాడేంటి? ఇప్పుడు వీడు ఊరెళ్ళి తెలుసుకోవడానికి ఏముంది? కీర్తి గురించి తెలుసుకునే కదా వాళ్ళొచ్చారు. వాళ్ళతో పాటు పంపించేస్తే సరిపోతుంది కదా. అవునమ్మా, వెంటనే పంపిస్తే మనకు కూడా ఒక టెన్షన్ పోయేది కదా. మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అన్ని విషయాలు తెలుసుకుని వస్తా అన్నాడు, మంచిదే కదా. తను ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయి కాదని ఎవరో చెప్తే మురారి ఎలా నమ్ముతాడు? వీడు చెప్పేది అబద్ధం కానప్పుడు తను నిజం తెలుసుకుంటే మీకు భయమేముంది? మీరెందుకు అంత భయపడుతున్నారు? మాకెందుకు భయం? వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారంటే పంపించేస్తే సరిపోతుంది కదా అనుకున్నానంతే. అంతకు మించి ఇంకేం లేదు. మీరేం మా మీద అనుమానపడకండి.